Hello guys. Good morning to all of you. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ వినపడుతుందండి, ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. Clear, sir. Yes, sir. It is audible. ఓకే రైట్. అందరూ కూడా వీడియోని ఆడియోని ఆఫ్ లో పెట్టుకోవాలి. అండ్ సెషన్ ఎవరు కూడా రికార్డ్ చేయకండి, నేనే రికార్డ్ చేసి ఇస్తాను. ఓకే, నేనే సెషన్ రికార్డ్ చేసి ఇస్తాను. ఓకే, సో మీకు వీడియోస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. నిన్నటి క్లాస్ వీడియో ఇది. ఓకే, సర్వర్ అందరూ తీసుకున్నారా? సర్వర్ ఇమీడియట్ గా తీసుకోమని చెప్పాను కదా సర్వర్. ఓకే, ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తీసుకోమని చెప్పాను కదా, తీసుకున్నారా? ఓకే, సర్వర్ మీద స్టార్ట్ అవుతుంది వర్క్. మనకి సర్వర్ మీద వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోండి. ఓకేనా? అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు బాబ్జీ సార్ని లేదా కాంటాక్ట్ సార్ కాదర్ సార్ని ఇద్దరిని కాంటాక్ట్ అవ్వండి. కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఫోన్ పే నెంబర్ ఇచ్చారు, దీనికి మాత్రమే చేయాలి. వేరే అదర్ నెంబర్స్ కి ఫీజ్ పేమెంట్ అనేది చేయకూడదు, ఓన్లీ ఈ నెంబర్కి మాత్రమే. ఓకే, సో చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను. సో నాకు సిబిఎం అని చెప్పి ఎవరైతే సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ సిబిఎం అలాగే షేక్ బాబ్జీ అని ఉంటుంది. సిబిఎం షేక్ బాబ్జీ అని ఉంటుంది. రెండు ఐడీస్ కి మీరు స్క్రీన్ షాట్ పంపించాలి. రెండు ఐడీస్ కి స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే, షేక్ బాబ్జీ అలాగే సిబిఎం అని చెప్పి రెండు ఉంటుంది. ఈ రెండు ఐడీస్ కి స్క్రీన్ షాట్ పంపించాలి. షేక్ బాబ్జీ అలాగే సిబిఎం. సో దీనికి సంబంధించి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండు ఐడీస్ కి పంపించాలి. ఓకే, మరి సర్వర్ మీద ఈరోజు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తాను. ఓకే, నిన్న బేసిక్ గా మనకి ఎస్ఏపి అంటే ఏంటి, ఎఫ్ఐసి ఎస్ఏపి అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి అన్నది, S4 హనా అంటే ఏంటి మనం ఒక ఐడియా ఇచ్చాం. ఈ రోజు ఏంటంటే సిస్టమ్ మీద ఒక ఐడియా ఇస్తాను. అండ్ అందరూ కూడా సర్వర్ తెచ్చుకొని రెడీగా ఉండాలి. ఓకేనా? సిస్టమ్ మీద ఒక ఐడియా ఇస్తాను ఈరోజు. రేపటి క్లాస్ లో, రేపు క్లాస్ సండే లేదు, మనకి సండే లేదు క్లాసు. ఓకే, సో రేపు క్లాస్ లో మనకి ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. సో మీకు ఏంటంటే సిస్టమ్ లో లాగిన్ అవ్వేటప్పుడు బేసిక్ గా మీకు సర్వర్ పర్సన్ ఓకే డీటెయిల్స్ ఇస్తాడు అనమాట. దీని మీద క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఏముందండి ఇక్కడ కనెక్షన్. సో కనెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఈ డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ నెంబర్ సిస్టమ్ ఐడి ఇస్తాడనమాట. మీకు సర్వర్ పర్సన్ ఈ డీటెయిల్స్ ఇస్తాడు. ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టడం అంతే. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇలాగా కనపడుతుంది అనమాట. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యింది అంటే మీకు సర్వర్ సంబంధించి ఇన్స్టాల్మెంట్ అయ్యింది అన్నట్లు లెక్క. ఓకేనా? సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. దీనికి రైట్ క్లిక్ ఇచ్చినా మీకు ఈ డీటెయిల్స్ ఇస్తాడు సర్వర్ పర్సన్. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నెంబర్ సిస్టమ్ ఐడి. సర్వర్ పర్సన్ ఈ డీటెయిల్స్ ఇస్తాడు మీకు. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తాం. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇది మనం చేయాల్సిన పని. క్లయింట్ యూజర్ ఐడి పాస్వర్డ్. సో ఈ మూడు డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఓకేనా? కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. యూజర్ ఐడి S4 యూజర్ ఐడి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకేనా? తర్వాత బ్యాక్ రండి. సో ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఏంటండి? SAP ఈజీ యాక్సెస్ అంటే SAP
ఎండ్ యూజర్ స్క్రీన్. ఏంటిదండి? SAP ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే స్క్రీనే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో అలాగే ఫ్యూరీ యాప్స్ కూడా ఇక్కడే లింక్ అయి ఉంటుంది. SAP ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ దీని మీద డబుల్ చేస్తే మనకి అలౌ చేస్తే SAP ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో కూడా మీరు ఇలా ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంటే మీకు SAP లో మనకి వర్క్ చేయడానికి 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యూరీ యాప్స్, రెండోది ఏంటిది GUI. దీని పేరేంటిది GUI. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫ్యూరీ యాప్స్ లో SAP యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాడు. ఓకేనా? ఫ్యూరీ యాప్స్ ఒకటి, రెండోది ఏంటిది SAP GUI. ఇక్కడ కనపడే స్క్రీన్ పేరేంటి? ఈజీ యాక్సెస్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో SAP ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాడు. ఓకే, సో మరి ఇక్కడ మనం వర్క్ చేసేది అకౌంటింగ్ మీద, అవునా కదా? సో అకౌంటింగ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. అకౌంటింగ్ లో ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత ఏముంది? జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, పేయబుల్. ఓకే, సో జనరల్ లెడ్జర్ తర్వాత ఏంటిది? అకౌంట్స్ రిసీవబుల్. తర్వాత ఏంటిది? అకౌంట్స్ పేయబుల్. తర్వాత ఏంటిది? బ్యాంక్స్. తర్వాత ఏంటిది? ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్ అండ్ బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో ఈ జనరల్ లెడ్జర్ లో డబ్బులు ఇచ్చేస్తే మీకు డాక్యుమెంట్ ఎంట్రీ, డాక్యుమెంట్ అకౌంట్, మాస్టర్ రికార్డ్స్ అని కనబడతాయి. అర్థమవుతుందా లేదా? సో మనకి జనరల్ లెడ్జర్ లో జనరల్ లెడ్జర్ ఉంది. ఇది ఒక సబ్ మాడ్యూల్స్. అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో సబ్ మాడ్యూల్స్ ఏంటి? జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఇవి మెయిన్ అన్నమాట మనకి. ఓకేనా? ఇవి మనకి మెయిన్. సో ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ తో పాటు ఇంకో స్క్రీన్ కూడా ఉంది బ్యాక్ ఎండ్ లో. సో ఈ స్క్రీన్ పేరు IMG స్క్రీన్ అంటారు. ఏ స్క్రీన్ అంటారు? IMG స్క్రీన్ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. దీన్నే మనం ఏ స్క్రీన్ అంటాం? IMG స్క్రీన్ అంటారు. ఏ స్క్రీన్ అంటారు? IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. SPRO ఇక్కడ ఏమని చెప్పి టైప్ చేయాలి? SPRO అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. SPRO అంటే ఏంటండి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. దీన్ని SPRO అంటారు. SPRO అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో మీరు కమాండ్ ఫీల్డ్ లో టైప్ చేయండి SPRO అని చెప్పి. ఓకేనా? ఎంటర్. సో ఇక్కడ రిఫరెన్స్ IMG. సో ఇది డిస్ప్లే IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఇక్కడ కనపడే స్క్రీన్ ఏంటంటే మీకు కన్సల్టెంట్ స్క్రీన్. ఇక్కడ కనపడే స్క్రీన్ ఏంటి? కన్సల్టెంట్ స్క్రీన్. సో బ్యాక్ వచ్చేస్తే మనకి యాక్సెస్ స్క్రీన్, ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఇక్కడ SPRO. ఓకే, రిఫరెన్స్ IMG. సో ఇది ఈ స్క్రీన్ లో కన్సల్టెంట్ అంటే IMG అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. IMG అంటే ఏం చెప్పాం మనం? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. IMG స్క్రీన్ లో మనం కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాడనమాట. IMG స్క్రీన్ లో కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్ అనేది చేస్తాడు. ఓకే, సో మరి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు?
ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ స్క్రీన్ లోనే పోస్ట్ చేస్తాడు. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ స్క్రీన్ లోనే పోస్ట్ చేస్తాడు అనమాట. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఓకే, సో మనం ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి, ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? టీ కోడ్ అనమాట, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఏంటిదండి ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో అది కమాండ్ ఫీల్డ్ లో టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఈ డిస్ప్లే ఐఎంజీ అనే స్క్రీన్ కనబడుతుంది. ఐఎంజీ అంటే ఏమనుకున్నాం? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. కాబట్టి ఇక్కడితో మీకు అయిపోయింది కదా. ఓకే, సో అంటే ఏంటి? ఇక్కడితో మీకు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఏంటి, ఐఎంజీ స్క్రీన్ అంటే ఏంటి? ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఎవరు ఎక్కువ వర్క్ చేస్తారు? రియల్ టైమ్ లో ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయాలి. ఐఎంజీ స్క్రీన్ లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్స్ ఎవరు చేస్తారు? కన్సల్టెంట్. అర్థమైందా? కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? కన్సల్టెంట్. సో మరి ఇక్కడ కనపడేది ఏంటి? దీని పేరు ఏంటిది? కమాండ్ ఫైల్. ఇది మెనూ బార్. ఓకే, ఇక్కడ కనపడేది ఏంటిది మనకి? స్టేటస్ బార్. ఏంటిదండి? స్టేటస్ బార్. ఓకే, ఇప్పుడు ఫాంట్ సైజ్ ఉంటుంది. ఫాంట్ సైజ్ ఆప్షన్స్ లోగా ఇప్పుడు ఏంటంటే మనకి ఫాంట్ సైజ్ తగ్గించుకోవాలి సార్, ఎందుకంటే పెద్దగా కాదు చిన్నగా చేసుకోవాలి. ఫాంట్ సైజు పెద్దగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంది, ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్. ఫాంట్ సెట్టింగ్ లోకి వెళ్ళి సెలెక్షన్ లోకి వెళ్ళి చిన్నగా చేసుకోవాలనుకో 10 లో పెట్టుకో, బోల్డ్. ఓకే, అప్లై. ఓకే, బయటకు వచ్చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఎగ్జిట్ NEX /NEX అంటే స్క్రీన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే /NEX. బయటకు వచ్చేసారు. ఇంకా ఫ్యూరీ యాప్స్ రన్ అవుతూనే ఉన్నాయి, ఎందుకంటే ఇది ఫ్యూరీ యాప్స్ అనమాట. చెప్తా దీని గురించి కూడా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో ఫాంట్ సైజు. సో ఎందుకంటే పెద్దగా పెంచుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సెట్టింగ్స్, ఆప్షన్స్, సెలెక్ట్ 16. ఓకే, అప్లై. ఓకే, బయటకు వచ్చేయడానికి /NEX డబుల్ క్లిక్ చేయండి. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేయండి. ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ పేరు ఏం చెప్పాం మనం? ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పర్ఫామ్ చేయడానికి ఎక్కడ ఏ స్క్రీన్ ఈజీ యాక్సెస్ లో చేస్తారు? GUI. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటిది? GUI. ఇది కాకుండా వేరే స్క్రీన్ ఉంది. GUI అన్న యూస్ చేయొచ్చు రియల్ టైమ్ లో. S/4HANA ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? యూజర్ ఇదే. ఇక్కడ ఏముంటాయి మీకు? టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఈ టీ కోడ్స్ అంటాం. అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా టీ కోడే. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఒక టీ కోడ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఒక టీ కోడ్. క్రెడిట్ మెమో పోస్ట్ చేయాలి, ఒక టీ కోడ్. పేమెంట్ చేయాలి, ఒక టీ కోడ్. అంటే టీ కోడ్ అనేది ఏంటంటే ట్రాన్సాక్షన్ కోడ్. అంటే ఏదైనా ఎస్ఐపిలో మనం పోస్ట్ చేయాలి అంటే అది ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. కానీ S/4HANAలో మనకి ఏమున్నాయండి? ఫ్యూరీ యాప్స్. ఈ యాప్స్ కి ట్రాన్సాక్షన్ కోడ్స్ తో పని లేదు. ఇది జస్ట్ ఏంటంటే మీకు టైల్స్ అంటారు. ఇదిగో టైల్స్. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ కావాలనుకోండి, పోస్ట్ చేయాలనుకో ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ టైల్స్ ఉంటాయి బాక్సుల లాగా. ఓకే, ఏముంటాయి? బాక్సుల లాగా టైల్స్ ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా పోస్ట్ చేయాలి లేకపోతే ఏదైనా చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్స్ ని కావాల్సినట్టుగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చినట్టు డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో టీ కోడ్స్ తో పని లేదు. ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఫ్యూరీ యాప్స్ లో 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్సాక్షనల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్,
analytical apps. రాసుకోండి. So there are three types of apps in the Fury apps. There are three types of apps in Fury: transactional apps, analytical apps, fact sheets. Transactional, analytical, fact sheets. Online students అర్థమవుతుందా? ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ ఫ్యూరీ లాంచ్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి జనరల్ గా రియల్ టైమ్ లో ఈ GUI అంటారు. ఈ GUI అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్యూరీ యాప్స్ లో అయినా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. అర్థమవుతుందా అందరికి? జనరల్ లెడ్జర్ లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఫ్యూరీ యాప్స్ లో అయినా వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. అందరికి క్లారిటీ వచ్చేసిందా? రాలేదా? ఓకే. సో GUI అంటే ఇది. ఇందులో అయినా సరే యూజర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేయాలనుకో డబుల్ ఇచ్చేయి కానీ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి బయట రావాలనుకో /n అంటే ఇందాక స్క్రీన్కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ లోకి వెళ్ళడానికి ఎంటర్ /n అంటాం. /n అర్థమవుతుందా అందరికి? అర్థమవుతుంది కదా? ఓకే. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మీద పని చేయాలి SAP లో అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ బటన్ ఉంది చూడండి, న్యూ GUI. దీని మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. ఇలా SAP S/4HANAలో 16 స్క్రీన్స్ మీద పనిచేయచ్చు, 16 స్క్రీన్స్ మీద పనిచేయచ్చు. ఓకే. ECCలో 6 స్క్రీన్సే. S/4HANAలో ఎన్ని? 16 చూడండి ఇక్కడ 16 స్క్రీన్స్ ఓపెన్ అయిందో లేదో చూసారా? 16 స్క్రీన్స్ ఓపెన్ అయినాయి. ఓకే. ఇలా మొత్తం కూడా మీరు మాక్సిమం 16 అన్నమాట లెక్కేసుకోండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే. సో క్లోజ్ చేసుకోవాలంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే /i అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటిదండి? /i అని చెప్పి ఎంటర్ కొట్టండి. క్లోజ్ అవుతున్నాయి చూడండి. /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్. చూసారా? /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్, /i ఎంటర్. చూసారా? అన్ని క్లోజ్ అయిపోయినాయి. బ్యాక్ వెళ్ళిపోవాలంటే స్క్రీన్ లో నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే /NEX ఎగ్జిట్, /i అంటే క్లోజ్. మరి ఇది ECC స్క్రీనా S/4HANA స్క్రీనా ఏ వర్షన్ అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇది ECC స్క్రీనా S/4HANA స్క్రీనా లేకపోతే ఏ వర్షన్ అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సిస్టమ్ స్టేటస్. ఏంటిదండి? స్టేటస్. చూడండి ఇక్కడ. సో ఇది మనకి HANA డేటాబేస్. ఏంటిదండి? HANA డేటాబేస్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? లైనెక్స్. ప్రోడక్ట్ వర్షన్స్. ప్రోడక్ట్ వర్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనకి 2022 వర్షన్. ఇక్కడ ఏంటిది? 2022 వర్షన్స్. సో 2022 వర్షన్లో పనిచేస్తారనమాట. సో ప్రోడక్ట్ వర్షన్ లో డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ 2022. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? లైనెక్స్. ఓకే. డేటాబేస్ ఏంటిది? HANA డేటాబేస్. డేటాబేస్ ఏంటిది? HANA డేటాబేస్.
ఓకేనా? సో ఇది మనకి సో అందరికీ అర్థమవుతుందా? ఓకే. సో మరి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది చూడండి. ఇక్కడ స్టేటస్ లోకి వెళ్తే మనకి సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్, డేటాబేస్ హన్నా డేటాబేస్ హోస్ట్ ఇది అని తెలిసిపోతుంది. ప్రోడక్ట్ ఇది ఏ ప్రోడక్ట్ సంబంధించింది అనేది తెలిసిపోతుంది. ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ ఏమున్నాయి అనేది కూడా మనకి తెలిసిపోతున్నాయి అన్నమాట. అందరికి క్లారిటీ వచ్చింది కదా? సో ఇప్పుడు మరి బేసిక్ గా మరి సో ఇవి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకో జిఎల్ సంబంధించింది. సో అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, దీంట్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయగానే స్క్రీన్ అది ఓపెన్ అయిపోతుంది ఇంటర్ఫేస్. ఓకే. సో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది FB50 ఏంటిది FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఈ టీ కోడ్ లో ఏంటంటే జిఎల్ సంబంధించి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా చేస్తారనమాట. సో మరి ఈ ఇన్పుట్స్ అన్ని ఇస్తే జిఎల్ పోస్ట్ అయిపోతుంది, అంటే జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి డే టు డే పోస్ట్ చేస్తాం. అర్థమైందా? అది దేంట్లో GUIలో. కానీ మనం ఒకవేళ GUI కాకుండా క్లయింట్ ఫ్యూరీ యాప్స్ యూజ్ చేస్తే దేని మీద క్లిక్ చేస్తాం? మనం లాంచ్ ప్యాడ్ లో అయితే దేని మీద క్లిక్ చేస్తాం? టైల్స్ మీద క్లిక్ చేస్తాం. దేని మీద? టైల్స్. సో ఇదే మీరు FB50 ఎక్కడి నుంచి అన్నా డబుల్ క్లిక్ చేసినా ఇలా వస్తుంది. సో లేదు అనుకుంటే FB50 అని చెప్పి ఇక్కడ టైప్ చేసినా మీకు వస్తుంది అనమాట. అర్థమైందా? సో /n ఓకే. ఇది బేసిక్ ఓవర్వ్యూ. అందరికీ అర్థమైంది కదా? సో మరి ఇక్కడ FB60 అని చెప్పి టైప్ చేసిన ఇదే పరిస్థితి. సో బ్యాక్ వచ్చేస్తే మనకి /n. ఓకే. సో ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఓకేనా? ఇందులో SAP ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంతా కూడా ఇందులోనే చేస్తారు. ఓకే. అందరికీ అర్థమైంది కదా? క్లారిటీ వచ్చింది కదా? సో మరి ఇది బేసిక్స్. ఒకవేళ నువ్వు ఈ స్క్రీన్ లో ఉన్నావు, ఈ స్క్రీన్ లో నుంచి బయటకు రావాలంటే /n అని చెప్పావు, బయటకు వచ్చేసావు. అలాగే ఈ స్క్రీన్ లోనే ఉన్నావు, ఈ స్క్రీన్ నుంచి ఇలాగే ఉంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళాలంటే ఎలా సార్ అని. సో మనకి ఎక్స్ట్రా అని ఉంది. ఓకే. దీని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోవచ్చు. లేదా సార్ మరి నేను ఈ స్క్రీన్ నుంచి ఉన్నాను, ఇంకో టీ కోడ్కి వెళ్ళాలనుకుంటున్నా, /o ఏంటిదండి? /o ఇచ్చి ఇంకో టీ కోడ్ యూజ్ చేయాలనుకుంటున్నా. ఈ స్క్రీన్ లాగే ఉంటుంది. ఇంకో స్క్రీన్ లోకి వెళ్ళిపోవాలంటే /o ఏమనివ్వాలి? /o అని ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇంకో స్క్రీన్ లోకి ఓపెన్ అయిపోతారు. అంటే ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ వేరు. ఓకేనా? సో ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ వేరు అనమాట. ఈ స్క్రీన్ రెండు కూడా వేరే. ఓకే. ఇది SAPకి సంబంధించిన మినిమం బేసిక్స్ అనమాట. కొంతమందికి ఏంటంటే కలర్స్ నచ్చవు, వాళ్ళకి కావాల్సిన కలర్స్ కావాలనుకుంటారు. ఆప్షన్స్ ఉన్నాయి, కలర్ సెట్టింగ్ ఉంది. సో ఇక్కడ BG కలర్, గోల్డ్, పర్పుల్, ఓకే, గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని సెట్ చేసి అప్లై చేసి ఓకే చేసి బయటకు వెళ్ళిపోవాలి. /n కొట్టి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ SAP రెడ్ కలర్, కొంతమంది కలర్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో వాళ్ళు నచ్చిన కలర్ తో కూడా ఇక్కడ SAP లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో ఇది ఎస్ఏపికి సంబంధించి మినిమం బేసిక్స్. ఈ బేసిక్ సెట్టింగ్స్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ అందరూ కూడా సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ గా తెచ్చుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ చెప్తే మరి గుర్తుండవు. కాబట్టి ఫస్ట్ మనకు మండే లోపల నాకు సర్వర్ యాక్సెస్ రెడీగా ఉంటే నేను మీకు మండే నుంచి వర్క్ అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో కన్సల్టెంట్ ఏమేమి వర్క్ చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ తీసుకొని మనం మండే రోజున మనం కన్సల్టెంట్ ఏం చేస్తాడు, ఒక కన్సల్టెంట్ ఎస్ఐపి సంబంధించిన వర్క్ ఎలా చేస్తాడు అర్థమైందా. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్ లో ఏముంటాయి, ఇది మండే నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడతో మీకు మినిమం బేసిక్స్ అయిపోయినాయి, అర్థమైందా. బేసిక్స్ క్లాసులు అయిపోయినాయి. మినిమం బేసిక్స్ అంటే ఏంటి, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఎస్ఏపిలో వర్షన్స్ ఏమున్నాయి. ఓకే, సో అలాగే మనకి ఎస్ఏపి ఎందుకు మార్కెట్ లో, అలాగే ఏం చెప్పుకున్నాం మేడం, డిఫరెన్సెస్ బిట్వీన్ ది హనా అండ్ ఈసీసీకి మధ్య డిఫరెన్స్ ఏంటి. ఓకే, హనాకి ఈసీసీకి డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, అలాగే మనకి ఇంకేం చెప్పుకున్నాం, హనాకి ఈసీసీ డిఫరెన్స్ ఏంటి, ఇంకా S4 హనా గురించి క్లియర్ గా డిస్కస్ చేసాం, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, అలాగే హనా అంటే ఏంటి, హనా ఎందుకు మార్కెట్ లో ఇంత ఫేమస్ అయ్యింది. ఓకే, సో మనకి డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్యూరీ యాప్స్ ఎందుకు. ఓకే, అలాగే ఈసీసీ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు. సో ఇవన్నీ కూడా మనం బేసిక్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఏంటంటే సర్వర్ సంబంధించిన అవసరం ఉంది కాబట్టి సో ఇమీడియట్ గా సర్వర్ పర్సన్ ని కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయ్యి సర్వర్ అనేది తెచ్చుకోండి. అర్థమైందా. ఎక్సెల్ క్లాస్ 11 కి. సో ఇది ఓవరాల్ గా ఐడియా. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో, సర్వర్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా. సర్వర్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి. ఓకే, సర్వర్ సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ సంబంధించి మీకు బేసిక్ గా ఏంటంటే ఎవరు చెప్తారండి ఇన్స్టాల్మెంట్స్, సర్వర్ సంబంధించి ఇన్స్టాల్మెంట్ ఎవరు చెప్తారు, ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ స్టార్ట్ అయింది. ఓకే, ఎవరు చెప్తారు. ఓకే, సో నాకు టుమారో మండే లోపల నాకు సర్వర్ యాక్సెస్ అందరూ కూడా తెచ్చేసుకొని రెడీగా ఉండాలి. అలాగే మనకి కోర్సు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చార్ట్లో ఇచ్చాను. సో ప్లీజ్ గెట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ. అండ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇమీడియట్ గా మనకి సిబిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడి 2 ఐడీస్ కి కూడా పంపించాలన్నమాట. ఓకే, ఇవి బేసిక్స్, మినిమం బేసిక్స్. ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఎస్ఏపి సిస్టమ్ లోకి మనం జంప్ అవ్వచ్చు. మండే నుంచి మనకి ప్రాజెక్ట్స్ మీద క్లాసెస్ ఉంటాయి, ప్రాజెక్ట్స్. కాబట్టి మండే మంచి ప్రాజెక్ట్ అంటే ఎస్ఏపి కన్సల్టెంట్ రియల్ టైంలో ఏం చేస్తాడు అనే దాని మీద మనకి క్లాసెస్ ఉంటాయి మండే నుంచి ప్రాజెక్ట్ మీద. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాస్ మీద వర్క్ చేయబోతున్నాం. అలాగే మన రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ మీద పని చేయాల్సి వస్తుంది, ఆ సర్వర్స్ ఏంటి, ప్రాజెక్ట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు, సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు. ఓకే, ఇలాంటి ఆల్ డిస్కషన్స్ అన్ని కూడా మనం చేయబోతున్నాం అనమాట. ఓకేనా. సో ఇది మండే నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్. సో మరి ఈరోజు సండే అవడంతో సాటర్డే అవడం చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మనకి 15+ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఓకే, సో మండే ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే క్లాస్ అనేది జనరల్ గా ఉంటుందండి, సండే మనకి క్లాస్ ఉండదు. ఓకే, సో కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని. సో మండే కల్లా మీరు రిజిస్ట్రేషన్ అలాగే దీనికి సంబంధించి మా సర్వర్ యాక్సెస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు సిబిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడి రెండింటికి కూడా స్క్రీన్ షాట్ అనేది పంపించాలి. ఎవరైనా పంపించకపోతే వెంటనే మరి పంపించండి, షేక్ బాబ్జీ ఐడికి అలాగే స్క్రీన్ షాట్ సిబిఎం ఐడి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ మండే.